తెలుగుదేశం నాయకుడు లోకేష్ ఒక రెడ్ బుక్ రాస్తున్నారు. రెడ్ బుక్లో టాప్ ఫస్ట్ పేజీ టాప్ పేరు విత్ బోల్డ్ అక్షరాలతో మీ పేరు ఉందని. రాసుకొని ఏం చేసుకుంటారు అర్థం కాదు. ఆ బుక్ ఏమైందో ఏం రాసి దాచిపెట్టుకుంటున్నారు. సో యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్. ఈ ఫ్యూచర్లో ఏమైనా జరగడానికి వాటికి సిద్ధంగా ఉన్నారా? కాదు, అసలు ఆ థాట్ ప్రాసెస్సే నాకు అర్థం కావట్లేదు. నేను అధికారంలోకి వస్తే జనానికి ఏం చేస్తామో చెప్పాల్సిన వాళ్ళు నేను అధికారం లాగానే ఎవడెవడిని ఏమేం చేయాలనేది రాసి పెట్టుకుంటానంటూ మళ్ళీ వీళ్ళు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారని మేము చేయకపోయినా మా మీద ఏడ్చేది అసలు ఆ రేషనల్ ఏందో అర్థం కాలేదు. ఒకటి సెకండ్ థింగ్ అసలు వచ్చేది అది పగటికలలు, ఆయనకు వచ్చే ఛాన్స్ లేదు. ముందు మంగళగిరిలో గెలిస్తే తర్వాత రావడము అది చూసుకోవాలి. అంటే ఈరోజు కూడా నేను అడుగుతున్నా, ఆయన ఏ రోజైనా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా కొంత నేర్చుకుని ప్రజల్లో ఉండడం అలవాటు చేసుకోకుండా నాడు వచ్చి తిట్టడము యాజ్ ఇఫ్ అథారిటీ నుంచి మాట్లాడుతున్నాను తనే అల్టిమేట్ పవర్ అన్నట్టు మాట్లాడడం, అక్కడే వినయం లేదు. జనంకి వినయము, జనం పట్ల మాట్లాడే వినమ్రత అవి కనపడట్లా. ఇవి పొద్దుపోని మాటలు. ఎవడు ఏం చేయగలరు, ఏం చేస్తారు, వచ్చేసి ఎందుకు చేస్తారు? అసలు వస్తే కదా ఆయన అది లేదు ఇది జరగదు కాబట్టి ఆ బయటకెళ్ళాలి తీరేవి కాదు. ఇంకా ఏదైనా దీనికి సంబంధించి ఎవరో వచ్చి విండిక్టివ్ దీంతో ఎక్కడి నుంచైనా జరుగుతుంది అని అనుకుంటే అది ఎప్పుడైనా జరగవచ్చు. బట్ మాకు సంబంధించినంతవరకు ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా గవర్నమెంట్ కానీ ప్రభుత్వంలో ఉన్నన్నాళ్ళు చేసిందంతా కూడా ఫెయిర్గా విత్ వాట్ డ్యూ ప్రాసెస్ ఫాలో చేశారు కాబట్టి ఎక్కడ విండిక్టివ్ దీంతో పోలేదు కాబట్టి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది నేను అనుకోను. సో 175 కాకుండా ఇంకో నెంబర్ చెప్పమంటే ఏ నెంబర్ చెప్తారు? 175 175.